ఎందుకు వచ్చావు? ఓ సారీ. బాగున్నావా? కూర్చో. నేనేం కూర్చోడానికి రాలేదు. మా డాడీని ఎందుకు తిట్టారు? తిట్టగా పొగుడతారా? అసలు ఆయన చేసిన పనికి ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా? ఏం చేసేవాళ్ళు? నాతో ఎందుకు చెప్పిస్తావులే. అసలు ఆయన మనిషేనా? బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఆయన కడుపుకి అన్నం తింటాడా, గడ్డి తింటాడా? అసలు ఇంటల్లుడికి ఎలా గౌరవం ఇవ్వాలని కూడా ఆయన తెలీదా? నన్నేమన్నానండి, మా డాడీనంటే మాత్రం నేను ఊరుకోను. ఏ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? పైసా కట్నం ఇవ్వకుండా నిన్ను నాకు అంటగట్టాడు మీ నాన్న, అదే మీ డాడీ. పోన్లే, అత్తారింట్లో కూర్చొని ఆరాంసే లైఫ్ గడుగుదాం నేననుకుంటే మన ఇంటికి పోదాం పదండి అని నేను అక్కడి నుంచి కదిలేదాకా నా ప్రాణాలు తీసావు కదే. నన్ను ఇన్ని మాటలు అంటారా? మళ్ళీ కలుద్దాం విడాకులకి కోర్టులో. లేక అయ్యో అయ్యయ్యో, చివరికి నా పెళ్ళంతా కూడా నిజాలు చెప్పేశానే. అయ్యో ఇదేంట్రా బాబు, ఈ మధ్య ఏదనుకున్నా కానీ బయటకు వచ్చేస్తుంది. అబ్బా ఏం చెప్పాలి, ఏం చేయాలి?